మెడికల్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా పులివెందుల ఆర్డీఓకు సిపిఐ పులివెందుల నియోజకవర్గ కార్యదర్శి వెంకటరాముడు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పులివెందుల ఆర్డీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పులివెందుల ఏరియా సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెరిగిపోయిన మెడికల్ మాఫియా ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ఏ విధంగా అయితే రాష్ట్రంలో బోగస్ మందులను చలామణి చేస్తూ ప్రజల ఆరోగ్యాలకు విఘాతం కలిగిస్తూ, అదేవిధంగా ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కోట్ల రూపాయల ముడుపులు తీసుకుంటూ ప్రజలను తీవ్ర అనారోగ్యాలకు గురిచేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే 60,000 ఫార్మసీ షాపులు ఉంటే కనీసం సగానికి పైగా ఈ రాష్ట్రంలో బోగస్ ఫార్మసిస్టులు మందులు విక్రయిస్తున్నారని, అదేవిధంగా అనవసరమైన టెస్టుల పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజలను దోచుకుంటున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు పులివెందుల ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఆర్ఎంపీ డాక్టర్లు అయితేనేమి, మెడికల్ డాక్టర్లు అయితేనేమి, ప్రైవేట్ డాక్టర్లు అయితేనేమి ఎక్కువ 10 రూపాయలు అయ్యే వైద్యానికి 100 రూపాయలు తీసుకొని ప్రజలను దోచుకుంటున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిని కొనసాగిస్తే రాష్ట్రంలో ప్రజలతో అతి పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తూ